మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. తుపాకులు వదిలి లొంగిపోయారు 41 మంది మావోయిస్టులు. బీజాపూర్ పోలీసులు ఎదుట లొంగిపోయారు నక్సల్స్. ఇక లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. ఎక్కువ మంది కూడా వీళ్ళలో హిడ్మా అనుచరులే ఉన్నట్లుగా తెలుస్తుంది. 41 మందిలో 32 మందికి పైగా ఉన్నటువంటి మావోయిస్టుల మీద 1,19,00,000 వరకు కూడా రివార్డు ఉంది. 39 మందిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఉంది. ఇక తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన వారే ఎక్కువగా కూడా లొంగిపోయిన మావోయిస్టులో ఉన్నారు. దంతారి, గరియాబంద్, నౌపాడ డివిజన్లు అయితే ఇక వీరు లొంగిపాటుతో కూడా ఖాళీ అయిపోయినట్లే. మావోయిస్టులు లొంగిపోయినట్లు కూడా ఇప్పుడు లొంగిపోయారు. దీని తర్వాత కూడా పునరావాసం కల్పించి చెక్కుల పంపిణీ అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమకి కొంత టైం కావాలి, అదేవిధంగా తమ మీద జరుపుతున్నటువంటి కాల్పులు కానీ ఇవి ఆపాలంటూ కూడా గతంలో కోరటం జరిగింది. ఇక ఇప్పుడు ఒక్కసారిగా కూడా 42 మంది మావోయిస్టులు అయితే లొంగిపోవటం జరిగింది. ఇక మావోయిస్టుల లొంగుబాటును గురించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మావోయిస్టుల లొంగుబాటును గురించిన డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా మావోయిస్ట్ పార్టీ వరుస ఎన్కౌంటర్లతో పాటు లొంగుబాట్లు, అదేవిధంగా అరెస్టులతో ఇబ్బంది పడుతూ వస్తుంది. అటు మావోయిస్ట్ పార్టీగా అత్యంత బలంగా ఉన్నటువంటి అబూజ్మాట దండకారణ్యం డీకే ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఖాళీ అవుతూ వస్తుంది. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ను విస్తృతం చేయడం, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, బిఎస్ఎఫ్ బలగాలు కానీ, అలాగే అటు డిఆర్జే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు కానీ వీళ్ళందరూ కూడా బలగాలను పెద్ద ఎత్తున అక్కడ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే క్రమంలో కీలక నేతలు, సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ లొంగిపోవడం కానీ, కాల్పుల్లో మరణించడం కానీ, అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో బసవరాజ్, ఆయన కానీ, అదే బసవరాజ్ ఎన్కౌంటర్ లో మరణించారు. ఆ తర్వాత కొంతమంది గాజర్ల రవి కానీ, సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. ఇక ఆ తర్వాత హిడ్మా వంటి వాళ్ళని కూడా కీలక నేతలు, అంటే దండకారణ్యంలో గిరిజన సామాజిక వర్గాల పూర్తి పట్టనటువంటిది హిడ్మా కానీ, అలాగే మరి కొంతమంది గిరిజన నాయకులను, అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది కీలక నాయకులు చొక్కారావు కానీ, అలాగే జోగారావు, అదేవిధంగా టెక్ శంకర్ వంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వరుసగా ఎన్కౌంటర్లకు గురవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీ తమకు భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి కూడా స్పష్టంగా వచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే వరుసగా మావోయిస్టులు మొన్న దాదాపుగా 30 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారి ముందు లొంగిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు మరికొంతమంది మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్ ఎస్పీ ఎదురుగా లొంగిపోయినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్ట్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడం, అలాగే దండకారణ్యంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితులు, ఆపరేషన్ కగార్తో పాటుగా అటు దీనికి సంబంధించి అంటే లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయనే కారణంతో చాలా మంది మావోయిస్టులు తుపాకీ వీడుతున్నారు, అడవి తల్లిని వీడి బయటకు వస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసులు ఎదురుగా లొంగిపోయారు. వీరిలో 32 మంది నక్సల్స్ పై 1,19,00,000 రూపాయల రివార్డు ఉన్నట్టుగా కూడా బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వెల్లడించారు. అలాగే వీరిలో కొందరికి ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ లో మరణించినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మాతో సంబంధాలు ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇక అంటే వీరిలో ఎక్కువ మంది ఆయన అనుచరులే అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. ఇక 41 మంది మావోయిస్టుల్లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అంటే డీకే స్పెషల్ జోన్ కమిటీ డీకే ఎస్జెడ్సీ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ దంతారి, గరియాబంద్, నౌపాడ డివిజన్లకు చెందిన వారని కూడా ఎస్పీ వివరించడం జరిగింది. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయంగా 50,000 రూపాయలు ఒక్కొక్కరికి కూడా చెక్కులు అందించినట్టు కూడా చెప్తున్నారు. ఇక మిగిలిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తుపాకులు వీడి మీ పోరాటాన్ని అంటే ప్రజల్లో ఉండి మీ డిమాండ్లను నెరవేర్చుకోవాలంటూ కూడా సూచించడం జరుగుతుంది. త్వరలోనే మరికొంతమంది మావోయిస్టులు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పటికే కూడా మావోయిస్టులు తమ నివాసాలను వీడి కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు కూడా ఇక్కడ వచ్చి లొంగిపోవటం అయితే జరుగుతుంది. ఇక మరికొంతమంది మావోయిస్టులు కూడా ఇదే బాట పట్టునట్లుగా కూడా అర్థమవుతుంది.